శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ తీరం చేరిన నావ. రచన డి కామేశ్వరి గారు. గలం జయశ్రీ. ఇది నవలండి. ఇందులో మొదటి భాగం. ఇక కథలోకి వెళితే, వాణి సంగీత పాఠం పూర్తి చేసి వీణ కింద పెట్టి లేవబోతుంటే ఆదిశేషయ్య గారు గదిలోకి వచ్చారు. సాధారణంగా ఆ గదిలోకి రా నాయన్ని చూసి వాణి కాస్త తొత్తురుపడి లేచి నుంచొని నమస్కారం చేసింది. చూడమ్మాయ్, రేపు కాస్త 4 గంటలకల్లా వస్తావా? మా శుభకి పెళ్లివాళ్ళొస్తున్నారు. దానిచేత వీణ పాడించాలి నీవు మరి అన్నారాయన. నేనెందుకండి? శుభ పాడగలదుగా బిడియంగా అంది. దాని మొహం, అదొక్కతే సరిగ్గా పాడలేదు. నీవుంటే దానికి ధైర్యం. వాణి ఇంకేమనలేక అంగీకారంగా తలాడించింది. ఆ మాట నిజమే. శుభ 3 ఏళ్లుగా సంగీతం నేర్చుకుందన్న మాటేగాని ఆ పిల్లకసలు సంగీతం పట్ల కుతూహలం లేదు, శ్రద్ధ లేదు. ఏదో తప్పదన్నట్టు తానున్నంతసేపు టింగ్ టింగిలాడించి అయిందనిపిస్తోంది. శుభ ఒక్కతే అయితే లాభం లేదని, తను ఉంటే తనతో ఆమె పాట కలిసిపోతుందన్నది ఆయన ఉద్దేశమన్నది వానికి అర్థమైంది. సంగీతమన్నది నేర్చుకున్నంత మాత్రాన వచ్చేస్తుందా తల్లి? ఆ వాణి కటాక్షం అందరికీ ఉంటుందా? మనసు, ఏకాగ్రత, సాధన అన్నీ సమకూడాలమ్మా. ఆ సరస్వతీదేవిని గొంతులోనే నిలుపుకోవాలి అనే తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి వానికి. నేను చేసిన మంచి పనల్లా నీకు సంగీతం నేర్పడం తల్లి. ఆనాడు ఆ సరస్వతీదేవే నా చేత వాణి అన్న పేరు పెట్టించి ఉంటుంది. నీ పేరుకి సార్థకత చేకూరుంది. వాణి పాడుతుంటే పరవశిస్తూ కళ్ళనీళ్లు తుడుచుకునేవారు శాస్త్రిగారు. తన పాండిత్యమంతా ఉగ్గుపాలతోనే రంగరించి పోసినట్టు వాణికి 7వ ఏట నుండే సంగీత పాఠాలు ఆరంభించారాయన. పట్టుమని 5 ఏళ్లు లేని వాణి గొంతు కంగున మోగుతుంటే ఆయన ఆశ్చర్యచకితుడై చూసేవారు. సంగీత పాఠాలు చెప్పించుకునే పిల్లలతో పాటు వాణిని కూర్చోబెట్టేవారు. ఆయనకొచ్చిన విద్య అంతా కూతురికి నేర్పారు. వాణికి 16వ ఏడు వచ్చేసరికి మెట్రిక్తో పాటు సంగీత పాఠం పూర్తయింది. నా తల్లి చేత కచేరీలు చేయిస్తాను, రేడియోలో పాడిస్తాను, సంగీత పరీక్షలు కట్టిస్తాను, కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తాను. చూస్తుండమ్మా, ఒకనాడు తెలుగునాట నిన్ను మించిన పాటగెత్తలేదని అనిపిస్తాను. ఆయన ఆశలకు, కోరికలకు ఊహాసౌధాలు కట్టుకుంటూ మురిసిపోయేవారు. తండ్రి ఆలోచన వచ్చినప్పుడల్లా తన గురించి ఆయన కలలు గుర్తువచ్చి ఆమె మనసు గిలగిలలాడేది. పట్టుమని 16 ఏళ్లైనా లేని వాణి మీద ఇంటి బాధ్యత అంతా పడేసి హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో కన్నుమూశారు శాస్త్రిగారు. మెట్రిక్ పరీక్ష వచ్చిన వాణి, 9వ క్లాస్ చదివే తమ్ముడు, 6వ క్లాస్ చదివే చెల్లెలు, దిక్కుతోచక విలపించే తల్లి, చేతిలో దమ్మిడి లేని నిస్సహాయత. ఆ పరిస్థితిలో దిక్కుతోచని వాణికి సంగీతమే తోడు నీడాయి నిలిచింది. తండ్రి చెప్పే పాఠాలు తను తీసుకుని కుటుంబాన్ని గట్టెక్కించడం మినహా మరే దారి కనపడలేదామెకి. మొత్తం మీద ఓ 200 సంపాదిస్తూ భుక్తికి లోటు లేకుండా గుట్టుగా గౌరవంగా సంసారం లాగుతోంది వాణి. 3 అన్నా కాలేదు, అప్పుడే ఎట్టే బయలుదేరావు? సత్యవతమ్మ ముస్తాబవుతున్న కూతుర్ని చూసి అడిగింది. వాళ్ళ శుభకి పెళ్లివారొస్తారటమ్మా. ఆ పిల్ల చేత పాడించడానికి రమ్మన్నారు చీర కట్టుకుంటూ అంది. ఆ పిల్లకి పెళ్లివారొస్తే నీకెందుకే? వాణి నవ్వింది. నా పాటలో ఆ అమ్మాయి పాట కలిసిపోతుందని. వాళ్ళమ్మాయి సత్తా వాళ్ళకి తెలీదు. చీర కట్టుకొని పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకుంటున్న వాణిని చూసి సత్యవతమ్మ నిట్టూర్చింది. ఎవరి పెళ్లి మాట కబురన్నా వింటే ఆవిడకు ఏదోలా ఉంటుంది. 22 ఏళ్లున్న తన కూతురు పెళ్లి గురించిన ఆలోచన వచ్చి ఆవిడ గుండె కొట్టుకుంటుంది. ఈ జన్మలో తను వాణి పని చేయగలదా అనిపిస్తుంది. ఏం పెట్టి పెళ్లి చేస్తుంది? నిత్యవసరాలకే కటకటలాడే తను పెళ్ళేం చేస్తుంది? పోనీ వాణి పాట చూసెవరైనా చేసుకోరా అన్న ఆశ ఉండేది కొన్నాళ్ళావిడకు. 2-3 సంబంధాలు వాణి వద్దంటున్నా చూసిందావిడ. పాట చూసి పరవశించిన వాళ్ళు కూడా పిల్ల సామాన్యంగా ఉండడం, పెళ్లి ఖర్చులు కూడా తామే పెట్టుకోవాల్సిన దుస్థితి గమనించి జారుకున్నారు. దాంతో ఆవిడ ఆశ అడుగంటింది. చేతికి అందివస్తాడనుకున్న కొడుకు ఒక్కొక్క క్లాస్ 2 సార్లు తప్పుతూ మెట్రిక్ 3 సార్లు తప్పి మరి పరీక్షకు వెళ్లకుండా కూర్చున్నాడు. ఆదుకోవలసిన కొడుకు అసమర్థుల్లా జులాయిలా తిరుగుతుంటే ఆడపిల్ల కష్టం మీద బతకాల్సి వచ్చిన దౌర్భాగ్య స్థితికి కుమిలిపోవడం తప్ప ఏం చేయలేని స్థితి చూసుకొని బాధపడుతోంది సత్యవతమ్మ. సరిగ్గా 4 గంటలయ్యేసరికి శుభ పెళ్లివారు దిగారు.
పెళ్ళికొడుకు, తల్లి, పెళ్ళికొడుకు స్నేహితుడు వచ్చారు. పలహారాలు, కాఫీలు పూర్తయ్యాయి. పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చూపులు, ప్రశ్నలు, జవాబులు అయ్యాక అమ్మాయి పాడుతుంది, వీణ వాయిస్తుంది అంటూ పెళ్లివారు పాడించమని అడగకుండానే ఏదమ్మా శుభ, పాట పాడి వినిపించు అన్నాడు ఆదిశేషయ్య. అంతవరకు జరుగుతున్నదంతా కుతూహలంగా కిటికీ దగ్గర నిలబడి చూస్తోంది వాణి. పెళ్ళికొడుకు పెద్ద బాగలేకపోయినా డబ్బున్నవాడట, చదువు ఉంది, ఉద్యోగమూ ఉంది. అది లేని వాణ్ణి ఆదిశేషయ్య గారు అసలెలా ఒప్పుకుంటారు తమ ఏకైక కుమార్తెని ఇవ్వడానికి? శుభ అందగత్తె, నచ్చకేం చేస్తుంది అనుకుంది వాణి. తల్లి ముసలావిడ, కాబోయే కోడల్ని శల్యపరీక్ష చేస్తోంది. ఆ స్నేహితుడు మాత్రం మంచి ఆజానుబాహుడు, చాలా గంభీరంగా ఉన్నాడు. 35-40 ఉండవచ్చు వయసు. తీక్షణమైన వాడి చూపులతో చుట్టూ అంతా గమనిస్తున్నాడు. వానమ్మ, వీణ తీసుకొస్తావు? ఆదిశేషయ్య గారు పిలుపు విని వాణి చటుక్కున వీణ తీసుకొచ్చి శృతి చేయసాగింది. ఈ అమ్మాయి ఎవరు? ముసలావిడ ఆరా తీసింది. మా శుభ సంగీతం మాస్టరమ్మ, పాట పాడిస్తుందని రమ్మన్నాను అన్నారు ఆదిశేషయ్య. వాణి, శుభ కలిసి పాడుతుంటే పెళ్ళికొడుకు శ్రద్ధగానే విన్నాడు. తల్లి, బాగా పాడావమ్మాయి అంటూ శుభని కాక వాణిని మెచ్చుకుంది. ఆ స్నేహితుడు వాణిని పట్టి పట్టి వాడి చూపులు చూశాడు. వీణ కింద పెడుతూ తలెత్తిన వాణి చూపులు అతని చూపులతో కలిసి తడబడి చూపు మరల్చుకుంది. తన పని పూర్తయినట్టు వాణి లేచి లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్తుంటే అతని కళ్ళు ఆమెని పరీక్షగా చూడడం గమనించి వాణి మొహం చిట్లించింది. 15 రోజుల తర్వాత ఉదయం 10 గంటలకు 2 సంగీత పాఠాలు చెప్పి ఇంటికొచ్చింది వాణి. ఒసే వాణి, ఆదిశేషయ్య గారెందుకో నిన్ను అర్జెంటుగా రమ్మని 2 సార్లు మనిషిని పంపారే అంది సత్యవతమ్మ. నీవు లేవంటే రాగానే పంపమని కబురు చేశారు. అన్నం తిని వెళ్ళు. వాణి మళ్ళీ చెప్పులు తొడుక్కొని వచ్చి తింటాలే, ఏమిటో ఆ అర్జెంటు పని చూసిరాని అంది. డ్రాయింగ్ రూంలో గుమ్మానికి ఎదురుగా కూర్చున్న ఆదిశేషయ్య గారు వాణిని చూసి, రా అమ్మాయి, నీకోసం 2 సార్లు కబురు చేశాను అన్నారు. వినయంగా నమస్కారం చేసి లోపలికి వచ్చింది. ఆయనతో పాటు ఆ గదిలో ఆనాడు పెళ్లి చూపుల్లో చూసిన అతని స్నేహితుణ్ణి చూసి కాస్త ఆశ్చర్యపోయింది. అతని చూపులో తీక్షణతకి తనని పట్టి పట్టి చూడడం గమనించి తడబడుతూ, ఎందుకండి రమ్మన్నారట అని అడిగింది. ఏం లేదు, ఈయన్ని చూశావుగా ఆ రోజు మా శుభ పెళ్లి చూపులలో? ఈయన పేరు రాజారావు గారు. ఆయన నీతో ఏదో మాట్లాడతారట. వాణి అర్థం కానట్టు రాజారావు వంక ఆశ్చర్యంగా చూసింది. రాజారావు గొంతు సవరించుకుంటూ మొహం ప్రసన్నంగా మార్చి, మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఒక సంగతి చెప్పాలని వచ్చాను. ఓ అరగంట అలా నాతో కారులో వస్తారా అన్నాడు. వాణి తెల్లబోతూ చూసింది. వెళ్ళమ్మాయి, అతను మా కాబోయే అల్లుడికి స్నేహితుడు. నీవు అదృష్టవంతురాలివి. సందేహించకుండా వెళ్ళన్నారు ఆదిశేషయ్య నవ్వుతూ. ఆదిశేషయ్య గారి ముసిమిసి నవ్వు చూడగానే వాణికి కోపంతో పాటు సిగ్గు కలిగింది. మొహం ఎర్రబడింది. వెళ్ళమ్మా, పర్వాలేదు. ఆదిశేషయ్య లేచి నుంచున్నాడు. వాణి ఇంకేం చెప్పలేక గుమ్మం వైపు అడుగు వేసింది. అప్పటికే కార్ డోర్ తెరిచి పట్టుకొని వాణి కోసం అసహనంగా ఎదురు చూస్తున్న అతను వాణి దగ్గరికి రాగానే, ఎక్కండి అన్నాడు ముందు సీట్ చూపి. వాణి బిడియపడుతూనే ఎక్కింది. అతను అటు తిరిగి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ పోనిచ్చాడు. కార్ ఎక్కడం వాణికి అదే ప్రథమం. అందులోనూ అంత పెద్ద కార్, మెత్తని కుషన్లు. రాజారావు డ్రైవ్ చేస్తూ 2 నిమిషాలు ఏం మాట్లాడలేదు. తర్వాత ఒకసారి మెడ తిప్పి వాణి వంక చూశాడు. చూడు, నిన్న ఆ రోజు పెళ్లి చూపుల్లో చూశాక నిన్ను నేను వివాహమాడాలనిపించింది. నీకిష్టమైతే, అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాను. సూటిగా ఒక్క మాటలో చెప్పేశాడు. వాణి దిమ్మెరపోయింది. ఆ మాటలు అర్థం కానట్టు వెర్రిదానిలా అతని వంక చూసింది. అతను అది గమనించి కాస్త నవ్వాడు. ఇంత నిర్మోహమాటంగా నిన్నే ఇలా అడుగానని ఏమీ అనుకోకు. నాకు నాంచుడు గిట్టదు. వ్యవహారం అటో ఇటో వెంటనే తేల్చుకోవాలనుంటుంది. నీకు అంగీకారం అంటే అప్పుడు మీ అమ్మగారికి చెప్పొచ్చు అన్నాడు. వాణి గొంతు పెగల్చుకొని, మీరెక్కడా, నేనెక్కడా? నన్నెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? మీకే విధంగానూ? వాణి మాట పూర్తి కాకముందే అతను చేత్తో వారిస్తూ, నీ గురించి అన్ని సంగతులు ఆదిశేషయ్య గారి ద్వారా తెలుసుకున్నాను.
నీకు తండ్రి లేడు, డబ్బు లేదు, నీ సంపాదనే ఇంటికి ఆధారం. నీపై ఆధారపడి ముగ్గురున్నారు. నీకు సంగీతమే జీవనోపాధి. ఇంతేనా? ఇంకేమైనా నువ్వు చెప్పేదేమన్నా ఉందా? నిజమే, నీకు నాకు అంతస్తులో చాలా తేడా ఉంది. నేనెందుకు నిన్ను కోరి అడుగుతున్నానా అని సందేహించవచ్చు. అతను చెప్పడం ఆపి గార్డెన్ గేట్లోంచి కార్ తీసుకెళ్లి పార్కింగ్ ప్లేస్లో ఆపాడు. వాణి ఆరాటంగా, కుతూహలంగా ఏం చెప్తాడోనని చూసింది. అసలు వాణికి ఇప్పటికీ ఇదంతా నమ్మశక్యంగానే నిజంలా, ఏదో కలలో మాదిరి అనిపిస్తోంది. రాజారావు సావకాశంగా సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. ఓసారి వాణిని చూశాడు. చూడు వాణి, నా వయసు 34 నాకు ఇదివరకు ఒక పెళ్ళయింది. భార్య లేదు, పిల్లలు లేరు. కావాల్సినంత డబ్బుంది, బోలెడన్ని భూములు, ఊళ్ళో లంకంత ఇల్లు. నా అని చెప్పుకోవడానికి ముసలి తల్లి తప్ప ఎవ్వరూ లేరు. ఇవి నా గురించిన వివరాలు. రెండో పెళ్ళి అయినంత మాత్రాన నాలాంటి డబ్బున్న వాడికి, అట్టే వయసులేని వాడికి పిల్లనివ్వడానికి చాలామందే తయారుగా ఉన్నారంటే నీవు నమ్ముతావా? అంచేత నాకెవరూ దొరక్క రెండో పెళ్లి వాడినని నిన్ను చేసుకుంటున్నాననడం లేదు. అర్థమైందా? దర్పంగా అన్నాడు. తల ఆడించింది వాణి. నిజమే, ఈ దేశంలో ఆడపిల్లకు పెళ్ళైతే చాలుననుకునే తమలాంటి దౌర్భాగ్యులు ఎందరో ఉన్నారు. మరైతే ప్రత్యేకత లేని నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఇంతసేపటికి ధైర్యం తెచ్చుకొని కూడబలుక్కొని అంది వాణి. ఏమో, నువ్వు నచ్చావు, చేసుకోవాలనిపించింది. ఇంట్లో అమ్మ ముసల్దైపోయింది, పెళ్ళని చంపుతోంది. ఎవరినో ఒకరిని చేసుకోవాలి, నిన్ను చూశాక చేసుకోవాలనిపించింది అంతే అన్నాడు అతను సూటిగా వాణిని చూస్తూ. ఏమనాలో తోచలేదు వాణికి. అతనంత కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటే నిరుత్తరై చూసింది. నీకు ఉన్న సంగతి చెప్పాను. నీకిష్టమైతే మీ అమ్మగారితో మాట్లాడతాను. నేను ఆలోచించాలి. మీకు మా ఇంటి పరిస్థితులు తెలుసు కదా? తెలుసు. దానికి ఏదో ఏర్పాటు చేయొచ్చు. మీ తమ్ముడికి ఏదో ఉద్యోగం వేయిస్తాను. అప్పుడప్పుడే ఏదో పంపిస్తూ ఆదుకోవచ్చు నువ్వు. ఆ విషయం ఆలోచించవసరం లేదు. అన్నీ అతనే మాట్లాడుతూ నిర్ణయం చేసేస్తుంటే వాణికి ఏం మాట్లాడాలో తోచలేదు. నేను ఇంటికెళ్ళి అమ్మతో చెప్పి. వాణి మాట పూర్తి చేయనే లేదు. అతడు అసహనంగా, మీ అమ్మగారి సంగతి తరువాత, నీ ఇష్టం ముందు చెప్పు అన్నాడు. వాణికి ఒళ్ళు మండింది. ఏమిటి ఈయన ఉద్దేశం? ఆలోచించకుండా, అమ్మకైనా చెప్పకుండా తనడగగానే అతని అంతస్తు, ఐశ్వర్యం చూసి ఎగిరి గంతేసి ఒప్పుకోవాలనా? వాణి కాస్త చురుగ్గా చూసింది. ఇంటికెళ్ళి అమ్మా నేను మాట్లాడిగాని ఏం చెప్పలేను, క్షమించండి అంది. అతని మొహం ఒక్క క్షణం ఎర్రబడింది. ఏదో అనబోయి అంతలోనే విరమించుకొని, సరే అయితే ఎప్పుడు చెబుతావు? నేను హోటల్ నటరాజ్లో ఉంటున్నాను, వచ్చి చెబుతావా? సాయంత్రం మీరే రండి, అమ్మతో మాట్లాడినట్టు ఉంటుంది వాణి స్థిరంగా అంది. రాజారావు ఒక్క క్షణం మాట్లాడకుండా ఆలోచించాడు. కార్ స్టార్ట్ చేస్తూ, సరే పద, మీ ఇల్లెక్కడో చెప్పు, డ్రాప్ చేస్తాను అన్నాడు. ఇంటి ముందు కారాపే ఇంజన్ ఆపకుండానే వాణి దిగడానికి వాణి మీద నుండి వంగి కార్ తలుపు తీశాడు. వాణి దిగగానే సాయంత్రం 6 గంటలకు వస్తాను అంటూ కార్ ముందుకి ఒక్క ఉరుకుతో పోనిచ్చి వెళ్ళిపోయాడు. అలా చూస్తున్న వాణి ఏదో కల ముగిసినట్టు తేరుకొని తెప్పరిల్లి లోపలికి అడుగుపెట్టింది. కూతురు నోట సంగతి విన్న సత్యవతమ్మ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది. నిజమేనటే, అతను నిజంగా అలా అన్నాడటే అంటూ అపనమ్మకంగా 4 సార్లు అడిగింది. ఏమిటమ్మా, జరిగిన సంగతి చెప్తుంటే నిజమా అంటావేమిటి? విసుక్కుంది వాణి. అది కాదే, అంత డబ్బున్నవాడు, అంత గొప్పవాడు నిన్నెల్లా పెళ్లాడుతానన్నాడే? రెండో పెళ్లిగా? అయితే మాత్రం 34 ఏళ్ళంటే ఎంత ఈ రోజుల్లో? కొందరికింకా మొదటి పెళ్లి ఈడే, అందులో పిల్లలు లేరు. కావాలంటే బోలెడు మంది దొరుకుతారుగా. ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు ఎందుకు చేసుకుంటానన్నాడో? అతని ముక్కు మొహం నాకు తెలీదు ఈనాటి వరకు. నన్నడిగితే ఏం చెప్తాను? వాణికి పరిస్థితి అర్థం కాక చిరాగ్గా ఉంది. అయితే ఏం చేద్దామంటావు? సత్యవతమ్మ అన్నం ముందు కూర్చుందన్న మాటేగాని ముద్ద నోటికి దిగడం లేదు. ఆనందమో దుఃఖమో ఏదోగాని ఆవిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏమో, నువ్వు చెప్పు వాణి మజ్జిగ వేసుకుంటూ అంది. నేను చెప్పడానికేముందే, అదృష్టం వెతుక్కుంటూ కాళ్ళ ముందుకు వస్తే నేలదన్నుకునే తెలివి తక్కువదాన్నటే. చేసుకునేదానివి నువ్వు, అతన్ని చూశావు, అతడంతా చెప్పాడంటున్నావు. ఊ అనాల్సిన దానివి నువ్వు. మరో జన్మెత్తినా మనకిలాంటి అవకాశం దొరుకుతుందా?
ఏనాడో ఏదో మంచి పని చేసుంటావు, అందుకే ఆలస్యమైనా వెతుక్కుంటూ అదృష్టం చక్కా వచ్చింది. వాణి ఆలోచిస్తూ, నిజమే, ఇంతకంటే మంచి సంబంధం మరో జన్మెత్తినా దొరకదు. రెండో పెళ్లి అన్నమాట తప్ప అతనికేం వంక? ఏమిటి అంత ఆలోచిస్తున్నావు? సత్యవతమ్మ అనుమానంగా అడిగింది. ఏం లేదమ్మా, నా పాటికి నేను పెళ్లి చేసుకు వెళితే మీ సంగతి? వాణి ఆలోచిస్తున్న విషయం కాక మరోటి నోట్లోంచి వచ్చింది, ఏదో అంది. అతనేదో సత్యానికి పని వేయిస్తానన్నాడు గదా, వేయిస్తే మంచి మాటే, లేకపోతే మా తిప్పలేవో మేం పడతాం. రెండిళ్లల్లో ఏదో వంటన్నా చేస్తాను, ఏదో మా పాటలు మేం పడతాం. నీవైనా ఒక ఇంటిదానివైతే రేపింకా పద్మ మిగులుతుంది. దానికి నీవే కాస్త ఏదో సంబంధం చూసి అయిందనిపిద్దుగాని. మగాడు సత్యం ఎలాగూ బతకకపోడు. సత్యవతమ్మ ఏదో తిన్నాననిపించుకొని విస్తరి మడిచింది. ఆవిడకు ఈ కబురు వినగానే కడుపు నిండిపోయిందసలు. వాణికి ఇంకేం అనడానికి మిగల్లేదు. కాని ఆమె అంతరాంతరాల్లో ఏదో అసంతృప్తి, ఏదో ఆందోళన చోటు చేసుకున్నాయి. రాజారావు వచ్చి వాణి తల్లితో మాట్లాడాడు. ఆవిడ పదే పదే కృతజ్ఞతలు చెప్తూ కాబోయే అల్లుడు మంచితనాన్ని, ఉదారతను మెచ్చుకొని వాణి అదృష్టాన్ని పొగిడింది. అతను అదంతా వినడం ఇష్టం లేదన్నట్టు, సరే సరే, మీ అంగీకారం తెలిపారు గనక ముహూర్తం పెట్టిస్తాను వీలైనంత త్వరలో అన్నాడు తుంచేస్తూ. మీ అమ్మగారు? సత్యవతమ్మ సందేహిస్తూ అడిగింది. అదంతా నేను చూసుకుంటాను, ఆవిడకు చెప్తాను, ముహూర్తం నిర్ణయించి రాస్తాను. ఆర్భాటాలేమీ వద్దు, అంతా ఓ గంటలో జరిగిపోవాలి. వెంటనే వాణిని తీసుకువెళతాను. నా వెంట మహా వస్తే 5 కన్నా రారు. చెప్పడం పూర్తి చేసి లేచి నుంచున్నాడు. వాణి తల వంచుకొని మరో కుర్చీలో కూర్చుంది. వాణి, అలా ఒకసారి బయటికి రా అంటూ కారు దగ్గరికి వెళ్ళాడు. వాణి బిడియపడుతూనే వెంట వెళ్ళింది. రాజారావు కారులో కూర్చొని జేబులోంచి పర్స్ తీసి 1000 రూపాయలు వాణి చేతిలో పెట్టాడు. పెళ్లి ఖర్చులకి మీ దగ్గర డబ్బుండదేమో, తీసుకో అన్నాడు. వాణికి మనసు కలుక్కుమంది. అలా చెప్పకపోతే సౌమ్యంగా ఏదైనా అవసరం ఉంటుందేమో, ఉంచు అనకూడదా అనిపించింది. ఆ డబ్బు అక్కర్లేదని చెప్పాలనుకుంది. కాని ఇంట్లో దమ్మిడీ లేదు. తిరస్కరించి ఇబ్బంది పడడం కంటే పుచ్చుకోవడంలో చిన్నతనం లేదని అనిపించింది. ఓ, తీసుకో అన్నాడు మరోసారి. వాణి ఇంకేం ఆలోచించకుండా చేయి చాపి తీసుకుంది. ఒక్క మాట, వాణి గాబరాగా అంది. మీరు మా తమ్ముడికి ఏదన్నా ఉద్యోగం ఇప్పించే మాట మరచిపోకండి. నేను లేకపోతే ఈ ఇల్లు గడవదు అంది వాణి ప్రాధేయపడుతున్నట్టు. అతని వంక దీనంగా చూసింది. చెప్పావుగా, చూస్తాను, ప్రయత్నిస్తాను. ఇంకా ఏదో చెప్తావనుకున్నాను, ఇంతేనా అన్నాడు అదోలా నవ్వి. వాణికి ఆ నవ్వు ఏదోలా అనిపించి తలదించుకుంది. అతను వాణి వంక ఒకసారి చూసి కార్ తలుపు మీద ఆనించి ఉన్న వాణి చేయి మీద చేత్తో నొక్కి, గుడ్ బై మై డార్లింగ్, త్వరలో నిన్ను నాదాన్ని చేసుకుంటా, గుడ్ బై అంటూ చేయి వదిలి కార్ స్టార్ట్ చేశాడు. ఆ హఠాత్ సంఘటనకి వాణి చిక్తురాలైంది. మొహం ఎర్రబడింది. చటుక్కున చేయి లాక్కుంది. వాణి కళ్ళెత్తి చూసేసరికి కార్ కదిలిపోయింది. అతని స్పర్శకి కలగవలసిన పులకింత కలగలేదు. డార్లింగ్ అన్న పిలుపులో మార్ధవ్యం, ప్రేమ కనపడలేదామెకి. అంతా తన ఊహేనా? మొత్తం మీద వాణికెందుకో ఏదో అసంతృప్తిగా ఉంది. వాణి పెళ్లికి నెల 15 రోజుల తర్వాత ముహూర్తం నిశ్చయించి రాశాడు రాజారావు. ఆ తర్వాత 15 రోజులకి వాణికి రాజారావు నుండి ఒక ఉత్తరం వచ్చింది. అందులో సారాంశం, హఠాత్తుగా అతని తల్లికి పక్షవాతం వచ్చింది. అతను అర్జెంట్ పని మీద ఊరు వెళ్తున్నాడు 10 రోజులు. ఇంట్లో పనివాళ్లు తప్ప ఎవ్వరూ లేరు. రోగిష్టి తల్లిని, ఇల్లు వాకిలిని పనివాళ్ల మీద వదలడం ఇష్టం లేదు. వెంటనే నువ్వు వచ్చి 10 రోజులు అమ్మ దగ్గర తోడుగా ఉండాలి అంటూ రాశాడు. వాణి పెళ్లి కాకుండా ఎలా వెళ్తాను బాబు అంటూ గునిగింది. కానీ అతను అభిప్రాయం అడగకుండా ఖచ్చితంగా నిర్ణయించి రావాలి అని రాశాక వెళ్లకుండా ఎలా? సత్యవతమ్మకు పెళ్లి కాకుండా అలా పంపడం ఇష్టం లేదు. కానీ ఏం చేయగలదు? భర్త పోయిన దగ్గర నుండి మాట మంచికి వరసకి అన్నగారైన ఆంజనేయులు గారిని పిలుస్తూ ఉంటుంది సత్యవతమ్మ. ఆంజనేయులు గారొచ్చి అతను పంపమని రాశాక పంపకపోవడం బావుండదని, రేపో మాపో ఆ ఇంటికే వెళ్లాల్సిన పిల్ల ఈనాడు వాళ్ళ అవసరం కోసం పిలిస్తే పంపననడం బాగుండదని, పంపడం మంచిదని నచ్చజెప్పారు. సత్యాన్ని తోడిచ్చి పంపుదామనుకుంది తల్లి.
అనవసరమైన ఖర్చెందుకని వాణి తానే ఒంటరిగా బయలుదేరింది. ఇంతటితో ఈ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.